హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే కృష్ణాష్టమి, శనివారం. ఇలాంటి అరుదైన రోజు మళ్ళీ రాదు. ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. హిందువులంతా ఎంత వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని రోహిణీ నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన శనివారం నాడు కన్నయ్యను పూజించుకోవాలి. పవిత్రమైన కృష్ణాష్టమి, అది కూడా శనివారం రోజున రావడం చాలా అరుదైన శుభప్రదమైన ఘట్టం. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుని ఆరాధించడం వల్ల అఖండ ఐశ్వర్యం, సుఖశాంతులు లభిస్తాయి. ప్రతికూల శక్తులు తొలగిపోవడమే కాకుండా శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజున కృష్ణుని పూజించడం వల్ల మీ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి ఎలా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయో, ఎలాంటి మంత్రాలు చదవాలి, ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయో, అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా శనివారం రోజున శనీశ్వరుని పూజిస్తారు. కానీ ఈ రోజున కృష్ణాష్టమి కలిసి రావడం వల్ల అద్భుతమైన విషయం. శ్రీకృష్ణుడు శనీశ్వరుడికి పరమమిత్రుడు. కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణుని పూజిస్తే శనీశ్వరుడు కూడా సంతోషిస్తాడు. శనిదేవుని అనుగ్రహం వల్ల శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాశ్రమ శని, అష్టమ శని వంటి దోషాలు తొలగిపోతాయి. శ్రీకృష్ణుడు విష్ణు అవతారం కాబట్టి ఆయన ఆశీస్సులతో అఖండ ఐశ్వర్యం, అపారమైన సంపదలు లభిస్తాయి. ఈ కృష్ణాష్టమి రోజున భక్తిపూర్వకంగా మీ మనసులో జై శ్రీకృష్ణ అని స్మరిస్తే చాలు, సకల పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుంది. కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనపై ఉంటుంది. కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఎన్నాళ్లకు ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి రోజున అమృత గడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని భుజించి మీ జన్మ ధన్యం చేసుకోండి. ఈ రోజున కృష్ణుని పూజిస్తే గోదానం చేసిన పుణ్యఫలితం, కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజ గది వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో గీయాలి. ఈ సంవత్సరం శనివారం రోజున కృష్ణాష్టమి వచ్చింది. శనివారం కృష్ణాష్టమి రావడం చాలా శుభసూచకం. ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని పాలను పోసి ఆ నీటిలో స్నానం చేయండి. కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. కృష్ణుని విగ్రహం లేని వాళ్ళు ఒక కలశం మీద కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడికి పట్టు పీతాంబరాలు, ముత్యాల హారాలు, నెమల పెంచాలు, తులసి మాలలతో అలంకరించాలి. పూజలో నైవేద్యాలుగా కృష్ణుడికి ఇష్టమైన పాలు, వెన్న, మేగడ, పండ్లు, వీటితో ఏదో ఒక దానిని శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. మరొకందరు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది. శ్రీకృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి కృష్ణుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. అదేవిధంగా శనీశ్వరుడి మంత్రమైన ఓం నమో శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజ చేసేటప్పుడు శ్రీకృష్ణుడు శనీశ్వరుని ప్రత్యేకంగా పూజించాలి. పూజలో కృష్ణ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం, శ్రీకృష్ణుడి మంత్రాలు పఠించాలి.
ఈరోజు నా ఉపవాసం చేయడం చాలా ముఖ్యం. ఉపవాస దీక్షతో శ్రీకృష్ణుని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమించడం మంచిది. తులసిమాలతో శ్రీకృష్ణుని మంత్రాన్ని జపించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. తులసిని శ్రీకృష్ణుని పూజలో ఉపయోగించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆలయాలకు వెళ్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయాల్లో కృష్ణాష్టోత్తర పూజలు చేయించుకోండి. గుడిలో ఈ పూజను చేయించుకున్న వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల మీగడను కానీ వెన్నను కానీ తినాలి. పూజ చేసేవాళ్ళు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 2 తులసి ఆకులను తినండి. ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున తులసిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేసి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ పూజ చేయడం చాలా మంచిది. ఉపవాసం చేసేవారు రాత్రి 11 గంటల నుండి 59 నిమిషాల దర్శనం తర్వాత ఉపవాసం విరమించడం చాలా మంచిది. ఆగస్టు 16వ తేదీన రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృతయోగం ఏర్పడింది. కాబట్టి అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జై శ్రీకృష్ణ అని 3 సార్లు అనుకుంటే చాలు. ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున గుడిలో ఉన్న కృష్ణునికి తులసిమాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచిది. ఈ కృష్ణాష్టమి రోజున 3 తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో జై శ్రీకృష్ణ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధనాదాయం బాగా పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది. శ్రీకృష్ణుడికి బొమ్మలు అంటే చాలా ఇష్టం. కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు అరటి పండ్లను పెట్టి నమస్కారం చేసుకుంటే 3 దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నెమలి ఈకలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బే కష్టాలు ఉండవు. మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున నెమలి ఈకని ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు కొరతే ఉండదు. కృష్ణాష్టమి రోజున జాజి పూలతో కృష్ణుని పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.